హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ రెసిపీని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా క్విక్గా చేసేస్తారు. లేట్ చేయకుండా వీడియోని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 3 బంగాళదుంపలు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకోండి. వాటర్లో వేసుకున్న 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి వాష్ చేసి వాటర్ లేకుండా వడకొట్టుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో వేసుకోండి. అలాగా క్రిస్పీగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ లోపల వరకు ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం దంచుకున్న వెల్లుల్లిని ఈ తాలింపు కొంచెం వేగాక ఇందులో బంగాళదుంప ముక్కలను వేసేసి 2-3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. చేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసాక జస్ట్ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అంతా కలిసే విధంగా కలుపుకున్నాక బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్ టేస్టీతో బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.